వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందట, అందుకని. అవునా, మరి ఇప్పుడు ఎలా వెళ్ళాలి? పర్వాలేదు హేమ, నా బైక్ మీద డ్రాప్ చేస్తాను. నో థ్యాంక్స్, పర్వాలేదు, నేను నడవగలను. నడిస్తే శృతిమెత్తని నీ పాదాలు శృంగారానికి భంగం కలిగిస్తాయి. అవునా? బంగారు ఛాయ్ వంటి నీ శరీరం ఈ ఎండకు వాడిపోతుంది. అబ్బో, అలాగా? అవును హేమ. చెప్పుకుంటే తప్పు లేదే, ఉప్పు తిన్నా నీవంటే యాతనా. ఏముంది అందుకేగా, ఏమంది ఇంతలోగా, కానుంది మంచిదే ఎలాగా. పందేళ్ళ సందెళ్ళ పందెళ్ళు వేయించనా. అందాల అదబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ. నమ్ముకుంటే కోకిలింత మేమూత పెట్టనా. ముద్దుల్లో నానబట్టి ఒళ్ళంతా పూత పట్టి నిలువెల్ల మల్లె తోటగా. అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ. కోనలోన కన్ను చిక్కుకుంది, రచించు నన్ను చప్పున. చెప్పు. ఎన్నాళ్ళగానో నా మనసులో ఉన్న మాట ఈ రోజు నీతో పూర్తిగా చెప్తున్నా. ఐ లవ్ యూ.
కాళిదాస్, నీ మీద నాకు ఎలాంటి అభిప్రాయం లేదు. నిన్ను ఒక స్టూడెంట్ గానే చూశాను తప్ప నిన్ను ఎప్పుడు ప్రేమించలేదు, అభిమానించలేదు. కానీ నాకు కాళిదాస్, నేను దిలీప్ ఒకరినొకరిని ప్రేమించుకున్నా, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నా. ఆ విషయం తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడడం అది పద్ధతి కాదు. నువ్వు తలుచుకుంటే అజంత పని. ఎండిన మోడునైనా చిగిరింపు చేయగల అందం నీది. కటిక సన్యాసినైనా సంసారిగా మార్చే యవ్వనం నీది. నువ్వు తలుచుకుంటే నీ ప్రేమ గానానికి తట్టుకునే మగధీరుడే లేడు. చిచి, స్టాప్ మిస్టర్ కాళిదాస్. అయినా ఇలా మాట్లాడడానికి సిగ్గుగా లేదు? నేను నిన్ను ప్రేమించలేను. నన్ను పశువుగా మార్చింది నువ్వు. ఎండమావి లాంటి నా హృదయంలో మంచు ముక్క లాంటి ఆకర్షణ నింపావు. అదే ఆకర్షణలో నీ చుట్టూ తిప్పుకునేలా చేశావు. అందుకే పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా. చిచి, చచ్చినా నేను పెళ్లి చేసుకోను. నువ్వు చచ్చిన తర్వాత నీ శవానికైనా తాళి కడతాను కానీ నిన్ను మాత్రం వదలను. కాళిదాస్, ఏమిటి నీ పట్టుదల? చూడు, మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. వెళ్ళడానికి రాలేదు, ఈ రోజు అటో ఇటో తేల్చుకుందామని వచ్చాను. చెప్పాగా నా అభిప్రాయాన్ని ఎవరైనా చెప్తారు. నీ అభిప్రాయాన్ని ముందు మార్చుకో, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. నువ్వేం చేసినా సరే నువ్వు అనుకున్న మాత్రం ఈ జన్మలో జరగదు. నువ్వేమైనా ఆకాశం నుండి ఉడిపడ్డావా? ఆడదాని అంత పొగరు పనికిరాదు. ఆడదంటే అబల కాదు సబల అని నీకు ముందు తెలుస్తుంది. ప్రేమ లోకంలో విహరిస్తున్న మా ప్రేమ జంటని విడదీయాలనుకున్నా నీ కోరిక కర్కశంగా నిన్ను పాదాలానికి నెట్టేస్తుంది. ఏ రోషం పుట్టుకొచ్చిందా? ఎన్నాళ్ళు ఆ దిలీప్ గారు అండ చూసుకునే నన్ను కాదన్నావు. ఎవడండ చూసుకునైతే నన్ను కాదన్నావు వాడిని నీకు దక్కకుండా చేస్తావు. నా దిలీప్తో పెట్టుకుంటే నువ్వు మాడి మసైపోతావు, జాగ్రత్త. పిచ్చిదానా, నేను చెప్పిన సరదకు ఒప్పుకోకపోతే నా పవర్ ఏంటో నీకు చూపిస్తా. గో, ఇలా అల్లరి చేసావంటే నలుగురిని పిలుస్తా. రమణ, ఆ నలుగురిలో నిన్ను నవ్వులు పాలు చేస్తా. నాకు దక్కనిది మరొకరికి దక్కితే నేను సహించను. వస్తా. ఈరోజు కాలేజీకి రాలేదేమిటి? నువ్వు ఒక్కరోజు కాలేజీలో కనిపించబోయేసరికి నాకేం తోచలేదనుకో. హేమా, మాట్లాడవే. ఈరోజు నా మనసేం బాగాలేదు. గలగల పారే సెలయేరు లాంటి ఆ కేరింతలు, కలకల లాంటి చిరుమందవదనం ఈనాడు కలయనమైపోవడానికి కారణం ఏమిటి అమ్మా? అబ్బే, ఏం లేదు దిలీప్, ఏం లేదు. చూడు హేమ, మనిషి తన మనసులోని మర్మాన్ని దాస్తాడని ముఖంలోని భావాలు పెట్టాడు దేవుడు. నీ ముఖంలోని భావాలు నువ్వేదో దాస్తున్నాయని నాకు పదే చాటుతున్నాయి. దిలీప్, ఇప్పుడు మనం నివసిస్తుంది మనుషులు తిరిగే సమాజంలోనా లేక కామ పిశాచాలు తిరిగే శ్మశానంలోనా? హేమ, ఏమిటి నువ్వు చెప్తుంది? అవును, ఈ సమాజ వైఖరి చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు ప్రతి మగాడు తన అభ్యుదయ భావాల కోసమే కాదు, తన మగోదన భావాల కోసం ఆడదాన్ని చేరువవుతాడేమో అనిపిస్తుంది. హేమ, ఇంతకీ నీ మనసారిని గాయపరిచారా?
అదంతా కాదు దిలీప్. నిజం చెప్పు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? హేమ, నన్ను పరీక్షిస్తున్నావా? పరీక్ష కాదు, ఒక ఆడదానిగా నా మనసు పడుతున్న ఆవేదన. చూడు హేమ, నీకోసం సృష్టి అయినా తలకిందులుగా చేస్తాను. అవసరమైతే ఆ బ్రహ్మదేవుని సైతం కిందకి దించి నీ చింతకు గల కారణం ఏమిటో తెలుసుకుంటాను. అంత శ్రమొద్దు గాని తొందరగా పెళ్లి చేసుకో, సరిపోతుంది. అప్పుడే పెళ్లికి తొందరే ఉంది అమ్మ. కొన్ని రోజులు ఇలాగే హ్యాపీగా గడిపి అలాగే చేసుకుందాం. ఏ ఇప్పటికే చాలా లేట్ అయింది. అయినా ఒకసారి ఆడదానిగా ఈ సమాజంలో నాకున్న గౌరవం ఏంటో ఆలోచించావా? అది కాదు హేమ, మన ఎగ్జామ్స్ అయిపోయాక అలాగే చేసుకుందాం. ఏ పెళ్లి చేసుకున్న తర్వాత ఎగ్జామ్స్ రాసుకోకూడదా? రాయొచ్చు అనుకో. ఇంకా అనుకోలేదు. రేపే వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్లో మన పెళ్లి కోసం అప్లై చేసిరా, సరేనా? సరే హేమ, మన మనసులు చేరువైనట్టే మనం కూడా దగ్గర కావాలి. ప్లీజ్ కాదని. రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, చేరాలి సొగసుల తీరం, సాగాలి ప్రకటిని తాళం, తగ్గాలి తనువుల దూరం, తీరాలి వయసుల పాతం. పొంగుతున్న ఈ వేళ, కన్ని ప్రేమ దోచుకున్న శుభవేళ. పల్లవి స్వరాలలో నీ ఉంటే పదాలలో నేనుంటా, కలకాలం కౌగిలై నేనే చేరుకోని రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, కన్ని ప్రేమ దోచుకున్న శుభవేళ.
సఖీ చెలి అందించు సుఖాలను తేలించు పెదవులతో కమ్మని కథ రాసుకోనా పొడి చీరలు వెచ్చగా చలి కాచుకోనా పడు చాటలే సాగిపోని ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ శుభవేళ చేరాలి సొగసుల తీరం సాగాలి ప్రకృతిని తాళం తగ్గాలి తణుకుల దూరం తీరాలి వయసుల తాపం దిలీప్, నీకోసమే వెతుకుతున్నా. యు హెల్ప్ మీ. నా హెల్ప్ కావాలా? ఏ విషయంలో? అదే నీ ముద్దుల ప్రేయసి హేమ విషయంలో. విషయం ఏమిటో సూటిగా చెప్పు. దొంగ తిరుగుడు నాకు అస్సలు చేత కాదు. చూడు దిలీప్, హేమంటే పడి చేస్తుంది, మరి నేను హేమంటే అంతకంటే ఎక్కువగా పడి చేస్తున్నా. ఎన్నిసార్లు దగ్గర వాళ్ళని ప్రయత్నించినా చీకొడుతుంది. అయితే నన్నేం చేయమంటావు? ఈ ప్రేమని నాకు త్యాగం చేయమంటా. చూడు కాలి, ప్రేమ అనేది రెండు మనసుల కలయిక. ఆ రెండు మనసులు కలబోసుకుని విరబూస్తే గాని ఆ ప్రేమ ఫలించదు. నీకు చేతనైతే ప్రయత్నించు. ఫలితం నీ అదృష్టం, నీ మీద ఆధారపడి ఉంటుంది. అదంతా నాకు తెలియదు. ముందు నువ్వు హేమ జీవితంలో తప్పుకోవాలి. అచ్చా, తప్పుకోకపోతే తప్పుకోకపోతే నేనే తప్పిస్తాను. కాలి, ఎంతవరకు నేను ఒక సోదరులా భావించాను, కానీ పరిస్థితులు విషమించితే ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయి. ఆ ఫలితం కోసమే నేను కూడా ఎదురు చూస్తున్నాను. అయితే నిన్న ఒక ఆట ఆడక తప్పదన్నమాట. అంతటి మొనగాడి వాడుకు చూస్తావా నా మగతనం? చూపించడానికే నేను వచ్చింది. హే! నీలా సవాలు చేసే సవాళ్ళను సవాలుగా మార్చాను రా. నాకు ఎదురు తిరిగిన వీరులందరికీ సమాధులు కట్టారు. ఆ సమాధులు కట్టిన పునాదులను తిండి చేశాను రా. చంపుదానని ఛాలెంజ్ చేసిన వాడి ముచ్చట తీర్చాను. మర్యాదగా నీకు దమ్ముంటే నాతో తలపడు. ఎవరు మనగాళ్ళు అప్పుడు తెలుస్తుంది. శబాస్, తొడగొట్టి ఎదురు నిలిచాక తొడగొట్టకుండా వదులుతానా? ఏ! ఎదురు నిలిచి వెర్రవీగాక ఏరి పారే కాగుతానా? దిలీప్, నా గురించి నీకు పూర్తిగా తెలీదు. నేను తలుచుకుంటే ఇప్పుడే మట్టికై పంచగలను. లేదేంటో నా పవర్ ఏంటో తెలియక నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వేంటో నీ పవర్ ఏంటో నాకు బాగా తెలుసురా. నువ్వు పోటుగా అమ్మాయిలు మార్చే పోటుగాడవని నీకు వేరే చెప్పనా కట్టదనుకుంటాను. అంతేకాదు, నాకు ఎదురు నిలిచిన వాడిని ఏడి పారేయగల సమర్థుడు అని నువ్వు తెలుసుకో. అసమర్థులంటా సమర్థులమని అజయులమని విజయ పేరు మ్రోగించడం మాత్రాన నిజం రుజువు కాక మానదు కాలి. ఆ నిజమేంటో నీకు తెలియజేయాలని నేను వచ్చాను రా. నో, నీకు తెలిసిన నిజం కాదు, స్వార్థం, అసూయ. నువ్వు ఎలా అనుకున్నా పర్వాలేదు, కానీ ప్రేమ మాత్రం నాకే దక్కాలి. ఆమె ప్రేమను నేనే పొందాలి. కాలి, మూర్ఖంగా ముందుకు వెళితే నీకు దక్కేది ప్రేమ కాదు, అవమానం, ఘోర అవమానం. నేను అనుకున్నది సాధించేంత వరకు ఎన్ని అవమానాలైనా భరిస్తాను, ఎంతకైనా తెగిస్తాను. కానీ అంతిమ విజయం నాదే కావాలి. చూడు కాలి, హేమ మనస్సు, ఆమె హృదయం ఏనాడో నాకు అంకితం చేసింది. అందుకే నీ అడ్డు తప్పించుకోవాలనుకుంటున్నాను.
అది నీ భ్రమ. దిలీప్, చివరిసారిగా చెప్తున్నాను, నా అడ్డుకు కాలివ్వు. అటు తొలగించుకోవడమే కానీ అడ్డుగా నిలవడం నాకు చేత కాదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, బ్రతికిపోతావు, లేదా రఫాలించేస్తావు. ప్రాణాలు తీయడమే కానీ పారిపోవడం నా హిస్టరీలో లేదురా. నా గురించి తెలిసిన వాడెవడు ఎంతసేపు నా ముందు నిలబడి మాట్లాడలేదు. అయినా నీలాంటి వీధి రౌడీలతో నేను అనవసరంగా చేయి కూడా కలపనరా. నాతో పోరాడి గెలవలేవని నీకు భయమా? భయమా? నో! భయం అనేది నా హిస్టరీలోనే లేదు. ఓటమనేది నా ఛాయలకే రాదు. సాహసమే ఊపిరిగా, దైవమే ధైర్యంగా ఈ నేర ప్రపంచంలోకి రుద్రశివంలో అడుగుపడి నన్ను రచ్చగొట్టావో చచ్చిపోతావు. తోక ముడుచుకుని జారుకున్నావో మిగిలిపోతావు. ఏది కావాలో నువ్వే తెలుసుకో. అధిక ప్రసంగం ఆపి నీ చేతల్లో చావుంటే వెంటనే రంగంలోకి దిగిరా. ఎవడి మనగాడో తేల్చుకుంటా. హే! దమ్ము చూపుతానని వెళ్ళి దుమ్ము లేపకుండా ఆపను. పోటీకి వచ్చిన వాడిని వాటమి చూపకుండా వదలడు ఈ దిలీప్. దిలీప్, మర్యాదగా నేను చెప్పిన సరదా ఒప్పుకోలేదు. నా పవర్ ఏంటో నీకు చూపిస్తారా? ముందు నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోకపోతే నేనే నిన్ను తప్పించాల్సి వస్తుంది. మాటలతో కాలయాపన చేయకు దిలీప్. పోనీ చేతల్లోకి రమ్మంటావా? మనలో ఎవరు మనగాళ్ళు తేల్చుకుందాం, రారా. రే కాళీ, ఈ దెబ్బతో నీ పని కాళీ, నీ చేతులు నీ పని హరి. రారా! నువ్వు ఎవరు సుఖపడతారో నేను చూస్తాను రా. వస్తా. పోరా పిచ్చి కుక్క. హలో, ప్రతాప్ గారు చెప్పండి సార్. బాగున్నారా? మీ వల్ల మీ దైవంలో నేను కుశలంగానే ఉన్నాను సార్. ఏంటి సార్, నాకు పెళ్లి సంబంధం చూస్తున్నారా? థ్యాంక్ యూ సార్. ఏంటి, అమ్మాయి బాగుంటుందా సార్? అమ్మాయి బాగుండి అన్నీ కుదిరితే నాకు పెళ్లి చేసుకున్నాను సార్. కానీ మా అమ్మ లాంటి వ్యక్తి నా జీవితంలోకి రావాలని నేను చాలా ప్రార్థిస్తున్నాను. సరే సార్, ఇంకోసారి మీకు ఫోన్ చేసి మాట్లాడతాను. అమ్మా, నువ్వు చనిపోయిన తర్వాత తమ్ముడు దిలీప్ కోసం, సూర్యం కోసం చాలాసార్లు వెతికానమ్మా. కానీ వాళ్ళిద్దరూ ఆ రోజు జాతరలో తప్పిపోయిన తర్వాత దొరకలేదు. కానీ ఎప్పటికైనా సరే నీలాంటి ఒక మంచి వ్యక్తిని లాలించి పాలించే ఒక మంచి అమ్మలాంటి భార్యని మా తమ్ముడికి ఇవ్వాలనుకున్నాను. కానీ చాలాసార్లు వెతికాను, కానీ అటువంటి ఆరాధ్య దేవత నాకు కనిపించలేదు. కానీ ఇప్పుడే ప్రతాప్ గారు ఫోన్ చేసి ఒక అందమైన అమ్మాయి ఉందని చెప్పారు. కానీ ఆ మనసులో నేను ఉన్నానో లేకపోతే ఆమె ప్రేమకు నేను అంకితం అవుతానో నాకే తెలియట్లేదు. ఒకవేళ ఆ అమ్మాయికి అంకితమైతే ఎప్పటికైనా సరే నీలా మార్చుకొని అమ్మ ప్రేమను పొందే ఒక భార్యగా నిన్ను కళ్ళకు అద్దుకున్నట్టు చూస్తానమ్మా. మేనకవో ప్రియ కానుకవో అలరించే అభిసారికవో మరి తెలుసవే మరువాన స్వర్గ సీమ అందించు ప్రేమ, చిందించు ప్రేమ. చిందించు ప్రేమ
అందించు ప్రేమ అందించు ప్రేమ నేనంటవో ప్రియ కానుకవు అల్లరించే అభిసారికవు మురిపించవే మరిపించవే మరువాన స్వర్గ సీమ అందించు ప్రేమ చిందించు ప్రేమ నిన్నే కన్నె కోరుకుంది మన చిన్నారి మనసే నీదంది నీ మీద ఆశ పెంచుకున్నా ఇక నీతోని జీవితం అనుకున్నా చెలిగుండెలా అలగుండిపో తొలి ప్రేమలా నీవే పులకిల్తవై పూబంతివై ఓ ప్రేయసి రావే ఆకాశమే మన కోసమే సృష్టించే ప్రణయలోకం అందించు ప్రేమ చిందించు ప్రేమ మేనకనే ప్రియ కానుకనే అలరించే అభిసారికనే మురిపించవే మరిపించవే వరువాన స్వర్గ సీమ అందించు ప్రేమ చిందించు ప్రేమ రా రా నీకోసమే ఎదురు చూస్తున్నా. నువ్వు ఉన్నావని తెలిసారా ఇక్కడికి వచ్చాను. నీవేనా ఈ టౌన్ కి ఎర్రర్ పుట్టించే పోలీస్ ఆఫీసర్వి? నువ్వేనా ఈ సిటీలో పూట గోవిందని కొల్లగొట్టే పేట రౌడీవి? స్టాప్ ఇట్ ఇన్స్పెక్టర్. అనవసరంగా నా విషయంలో జోక్యం చేసుకో. అడ్రస్ లేకుండా పోతావు. నీలాంటి వీడి రౌడీల్ని నా జీవితంలో బొచ్చుడు మందిని చూశాను రా. ఆఫ్ కోర్స్ నన్ను తప్ప. ఏం నువ్వు వాళ్ళకంటే పెద్ద మొనగాడివా? మొనగాలికే మొనగాన్ని. నీలాంటి పోలీస్ ఆఫీసర్లకు అడుగడుగునా యమకండాన్ని. మొనగాలమని చెప్పి తిరిగే మహా మొనగాల్ని మట్టి గెలిపించాడు ఈ కళ్యాణ్. ఆఫ్టర్ ఆల్ నువ్వేంత? ఇన్స్పెక్టర్, నా గురించి తెలిసిన వాడు ఎవడు ఈ భూమి మీద మిగలలేదు. అయినా చిన్న చిన్న వాళ్ళతో అనవసరంగా నేను చేయగలను. ఏం నాతో పోరాడి గెలవలేవేమోనని భయమా? నో, భయమైనది నా ఒంట్లోనే లేదు. పిరిగితనం అనేది నా ఛాయలకే రాదు. అనుకుని సాధిస్తా, అడ్డం వచ్చిన వాడిని మారుస్తా. అధిక ప్రసంగం ఆపి నువ్వు మ్యూజియం లో ప్యాక్ చేసిన ఆ వచనం ఎక్కడుందో చెప్పు. చెప్పకపోతే చెప్పకపోతే కాలర్ పట్టుకొని ఈడ్చుకెళ్ళి ఒక్కలా వేసి మక్కలది. అది నీ వల్ల కాదు ఇన్స్పెక్టర్. ఎంతటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయగల అజయుడు ఈ కళ్యాణ్. నీవు పట్టుబదలి విక్రమార్కుడివే కావచ్చు, కానీ నేను పంతానికి తలమలకమైన చక్రవర్తిని. నీలాంటి చక్రవర్తులు ఎందరినో చరిత్రహీనంగా మార్చిన చాణుక్యుడు. ఇన్స్పెక్టర్, ఇంతవరకు నాలోని స్థానాన్ని చూసావు. నాలో నిద్రిస్తున్న రుద్రసింహాన్ని నిద్రలేపావు, భస్మమైపోతావు. మూర్ఖుడా, నా అలికిడి వింటేనే పంజాబ్ నుండి పాకిస్తాన్ వరకు, అస్సాం నుండి అండమాన్ వరకు టెర్రర్. పిచ్చివాడ, నా పేరు చెప్తే గుంటూరు గుటకలు మింగుతుంది, బెజవాడ బెదిరిపోతుంది, వైజాగ్ పొలిగిపోతుంది. టోటల్ గా ఈ స్టేట్ తలకిందలు అవుతుందిరా. అనవసరంగా నా టైం వేస్ట్ చేయకు. మర్యాదగా చెప్పు, ఆ వజ్రం ఎక్కడ ఉంది? నాతో పోరాడి గెలవలేని తెలిసి నా రూట్గా వస్తున్నావు ఇన్స్పెక్టర్. చూడు మిస్టర్ సూర్య, నువ్వు ఏ రూట్ ఎంచుకున్నా సరే చివరికి రావాల్సింది నా రూట్కేనని మర్చిపోకు. మర్యాదగా చెప్పు, ఆ వజ్రం ఎక్కడ ఉంది? నాకు తెలియదని నీకు ముందే చెప్పాను. మ్యూజియం లో ప్రవేశించి పవర్ సేఫ్ ను భద్ర కొట్టి
ఆ వద్దని కాజేయగల సమర్థుడు నువ్వేనని నాకు బాగా తెలుసురా. ఇన్స్పెక్టర్, నేను పేరు వాసిన గోండానై 100 మంది పోలీసుల బలగం కట్టుదిట్టంగా కాపలా ఉన్నా చిటికీలో పడి మించగల సమర్థున్నాయి. అంత మాత్రాన ఆ వద్దను నేనే దొంగిలించడం అవివేకం. రో, నా అంచనా ఎప్పుడూ మారదు. నిజమైన నేరస్తులు ఎవరో నాకు బాగా తెలుసురా. నల్లనివని నీళ్లు తెల్లనివని పాలుగా ఇన్స్పెక్టర్. కానీ మిస్టర్ సూర్య, చీకటి నడిపేనని వెలుగు తెలిపేనని నాకు బాగా తెలుసు. ఏ పొట్టలో ఏ పాము ఉందో తెలుసుకోవడం ఎవరికి సాధ్యం కాదు ఇన్స్పెక్టర్. ఏ పొట్టలోనైనా ఉండేది పాములేనని పక్షులు కావని నాకు బాగా తెలుసురా. అదే అదే మీ పోలీస్ డిపార్ట్మెంట్ కున్న అవివేకం. ఆ వజ్రాన్ని ఎవరో కాజేస్తే నువ్వు మూర్ఖంగా నా వెంట పడుతున్నావు. నిజమేదో తెలుసుకో, రుజువేదో చూసుకో. కళ్ళ ముందున్న ఈ నిజాన్ని కాదని రుజువుల కోసం ఎతికే మూర్ఖుడు కాదురా ఈ కళ్యాణ్. ఇన్స్పెక్టర్, నా ఒంటి మీద చేయవేసిన వాడు ఎవడు ఈ భూమి మీద మిగలలేదు. అంత సమర్థమైన నమ్మకం ఉంటే దిగరా రంగంలోకి. ఎవరి దొంగేంటో తేలిపోతుంది. కమాన్, రంగంలో దిగాక రంగేదో తెచ్చుకున్నావు నాకు సాధ్యం కాదురా. ఇక నిన్నెవరూ కాపాడలేరా. కమాన్. హాయ్ డార్లింగ్. ఏ మిస్టర్, ఎవరు నువ్వు? ఒక అందమైన అపరంజి బొమ్మ కనిపించగానే హాయ్ అంటే ఒత్తుకోవడానికి పాత పరిచయం ఏం అక్కర్లేదు అనుకుంటా. అలా అని నువ్వు అనుకుంటే సరిపోతుందా? పోనీ నీవనుకో. ఏ ఏంటా తలతిక్కి సమాధానం? నీ పొగరు చూశాక నాలో నీ దగ్గర చూశాక నాలో పుట్టిన పొగరు. అది దిగాలంటే ఎంతో సేపు పట్టదే. పోనీ నీవు దించుతావా? కమాన్ కమాన్ జల్దీ కమాన్. ఏ ఏంటి నీ పిచ్చివాగుడు? నిజంగా ఇది ఆ కేసే. నీ అందం చూస్తుంటే దిక్కరేగుతుంది, ఆపై తిమురెక్కుతుంది, పైరుగాళ్ళలో బయట తీసి చిందులేయాలనిపిస్తుంది. చెప్పగా ఇంకా అనుమానమే లేదు, ఇది ఆ కేసే. ఎక్కుతుంది. నా జన్మ బ్రహ్మచారైనా అట్టే చుట్టేస్తాను. కటిక సన్యాసైనా నీ వేడి కోసం కొట్టుకు చేస్తాడు. అవునులే, అల్పబుద్ధితో ఆలోచించే నీలాంటి మగవాళ్ళకి ఆడవాళ్ళ అంతర్యం అంతకన్నా ఏం అర్థం అవ్వదు. అది అబద్ధం కాదు, పచ్చి నిజం. నా గుండె లోతుల్లో ఒక్కసారి తొంగి చూడు, అప్పుడే నీకు అర్థమవుతుంది. నిన్ను చూసినప్పటి నుండి నా మనసు తనువు నిన్నే చెప్పిస్తున్నాయి. హేమ చూడు మిస్టర్, ప్రేమ అనేది 2 హృదయాల స్పందన, 2 మనసుల కలయిక. అంతేకాని యువతల మనుషుల ఇష్టాలు తెలుసుకోకుండా ప్రేమించాను అంటే దానికి ఫలితం దారుణంగా ఉంటుంది. అయితే నీ మనసు ఒక్కసారి నా మనసుతో కలుపు, అప్పుడు అది విరబోస్తుంది, నా ప్రేమ ఫలిస్తుంది. ప్రేమ 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 ఈ మాట తప్ప వేరే మాట నాదా నీ నోట? ప్రస్తుతం నాకు తెలిసిందల్లా అది ఒక్కటే. పోనీ నీకు నోరు పోయించాలంటే ఏం చేయాలో చెప్తావా? చెప్పనా? చెప్పు. దొండ పండు లాంటి నీ పెదాలతో గట్టిగా ఒక్క ముద్దు ఇయ్యి చాలు. అంటే తమరికి ముద్దు కావాలన్నమాట. అందుకేగా ఈ ఆరాటం. సరే అయితే కళ్ళు మూసుకో, గట్టిగా ఇస్తాను ముద్దు. కిలి 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 కిలి
ఒకటి పట్టిరా రొమ్మెత్తి పెట్టిరా దండెత్తి కొట్టరా ఒకటి పట్టిరా రొమ్మెత్తి పెట్టిరా దండెత్తి కొట్టరా ఆది జ్వాల అనంత జ్వాల వైర జ్వాల వీర జ్వాల దైవ జ్వాల భావాగ్ని జ్వాల జీవ జ్వాల ప్రాణ జ్వాల ఎగసిపడే అగ్గి జలం మీద పడే కొండ బిలం దాటగల గుండె బలం మనకి ఓవరం మోటుతనం మొండిగతం ఎరుగమత ఏకపటం నిప్పులతో చెలగాటం మనకి సంబరం ఇసక వాయిసక ఇంటిసక రాజిసక ఒక్కటిగా ఎదురైన బెదురు ఎరుగవే అగ్నికణం వీరగుణం అడువడు బతుకురణం ఆయుధమై అని చేసే ఆట విధులవే ఒకటి పట్టిరా రొమ్మెత్తి పెట్టిరా దండెత్తి కొట్టరా ఒకటి పట్టిరా రొమ్మెత్తి పెట్టిరా దండెత్తి కొట్టరా ఆది జ్వాల అనంత జ్వాల వైర జ్వాల వీర జ్వాల దైవ జ్వాల భావాగ్ని జ్వాల జీవ జ్వాల ప్రాణ జ్వాల
చేసింది. మనం హత్య చేస్తుంటే ఆధారాలు లేక ధర్మమే దద్దరిల్లిపోయింది. ఇలా ప్రభుత్వం దృష్టిలో తిరుగులేని శుభస్వప్నంగా మిగిలిపోయిన మనం ఒక ఆశయానికై నలుగు కట్టాం. వాట్సాప్ హ్యాక్ చేశాం, ఫేస్బుక్ హ్యాక్ చేశాం, ఫోన్ పేలో కూడా హ్యాక్ చేశాం. ఎంతో మంది సైబర్ నేరగాళ్ళు మన చేతిలో ఉన్నప్పటికీ ఒక్క రాణి మాలిని వ్యవహారాన్ని మాత్రం తీసుకురాలేకపోతున్నాం. ఈ రోజు నుంచి ఆ హారాన్ని చేదెక్కించుకోవడానికి మనం మరో కొత్త పద్ధతిలో ప్రయత్నాలు చేయాలి. సింగా, మల్లు, దొంగలు రండి, అందరూ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు తీసుకుందాం. ఆ జగదీశ్వరి మాత అండదండలతో మనం ఎన్నో మారణ హోమాలు సృష్టించాం. అతి త్వరలోనే ఆ రాణి మాలిని వారాన్ని కూడా చేజెక్కించుకొని ఈ దేశ వినాశనం చేస్తాం. ఈ రుద్రుడు సత్తా ఏమిటో ఈ దేశానికి తెలియజేస్తాం. జై జగన్మాత. ఏరా గజేంద్ర బాబు, సింగపూర్ నుంచి మన ఆయుధాల షిప్ వచ్చిందా? ఇప్పుడే మన ఆయుధాలు మన విగ్రహాల వారికి ఇచ్చి మన ఆయుధాలు మన గూడెల్లో భద్రంగా దాచి వస్తున్నాం బాబు. శబాస్ శబాస్ గజేంద్ర శబాస్. ఈ రుద్రుడికి తగిన అనుచరులు అనిపించుకున్నావు. చెప్పిన పని చాకచక్యం చేయడంలో నీకు నీవే సాటని మరోసారి నిరూపించుకున్నావు. బాబా, షిప్లో వచ్చే ఆయుధాలు కాజాయాలని ఆ పుష్పగాడి గ్యాంగ్ ను అడ్డుపడ్డాను. ఒక్క వేడితో 2 ముక్కలు చేసి వాడరా చుట్టూ తిప్పి తరిమి కొట్టి వచ్చా. గజేంద్ర, ఈ రుద్రుడికి తగిన అనుచరు అని నిరూపించుకున్నావు. నీలాంటి మనుగాడు నాకంటగా ఉంటే ఎలాంటి కొండమైన ఎలాంటి అగాధమైన మరో ముఖ్యమైన విషయం ఏంటి? సింగపూర్ లోని మన షేర్ ఖాన్ ఒక కొత్తగా మల్టీ బాంబు కనిపెట్టాడంట. అలాగా? ఈ మధ్యనే కనిపెట్టాడంట బాబా. ఆహా, ఇంకా ఆ బాంబు ఉప్పు కొండనైనా పిండి చేయగలదంట. అయితే ఆ బాంబుని వెంటనే రప్పించండి. వాటి వివరాన్ని నాకు వాట్సాప్ లో పెట్టమని చెప్పండి. ఇకపోతే ఆ రాణి మాలిని వ్యవహారాన్ని హస్తగతం చేసుకోవడానికి అది మనకి ఉపయోగపడాలి. మ్యూజియం చుట్టూ సలీందాదా మూట వేటకొక్కలా వేటాడుతున్నారు. వాళ్ళు ఎన్ని ఎత్తులు వేసినా ఆ హారం మాత్రం మనకే దక్కాలి. ఈ చీకటి సామ్రాజ్యానికి మనమే అధినేతలు కావాలి. నా పేరు వింటేనే ప్రభుత్వాలు పడిపోవాలి. నా అలికలు వింటేనే ధర్మం దద్దరిల్లిపోవాలి. ఇకపోతే ఈ మాఫియాకి వృత్తుడు అంటేనే ఎదురులేని శివ స్వప్నమని మొనగాడని ప్రపంచమంతా చాటుకోవాలి. గజేంద్ర బాబా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించండి. ఆహారం మనకే దక్కాలి. ఇకపోతే నా ప్రయత్నానికి అడ్డు వస్తే ఆ కరీం దాదానే కాదు, వాడి బాబు నైజాం దాదా అడ్డు వచ్చిన, ఆ సలీం దాదానే కాదు, వాడి బాబు సలాం దాదా అడ్డు వచ్చిన నా ప్రయత్నాన్ని ఎవరూ నిరోధించలేదు. బాబా,
నా జీవితాశయమల్లా ఒక్కటే, ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలంటే తిరుగులేని ఐశ్వర్యానికి అధినేతలు కావాలి. నీ ఆశమే మా ఆశయం బాబా. బేస్ బేస్ గజేంద్ర అన్నట్టు మన మహేంద్ర ఏంటి ఇంకా రాలేదు? మిస్ అయిందేమో బాబా. అసంభవం. సూర్యచంద్రుల గదులు తప్పినా తప్పు వచ్చినేమో కానీ నా ప్లాన్ మాత్రం మిస్ అవ్వదు. ఉండగలదు బాబా. డోంట్ వరీ గజేంద్ర, ఈ రుద్దు నాకు కూరల పీకగల మనగాడు ఇంకా ఈ భూమి మీదే పుట్టలేదు. అలాగని నేను ఏ పని చేసినా పక్కా పథకం ప్రకారమే అమలు చేసి దాన్ని పకడ్బందీగా అమలు చేయగలను. ఈ రుద్దుడి సత్తా గురించి నీకు పూర్తిగా తెలియదు. కరోనాని రప్పించగలదు, సునామీని సృష్టించగలదు. బాబా ఈ మధ్య పోలీసు వాళ్ళు సారా కేసుల కోసం పట్టుదలగా వెతుకుతున్నారు. అసలు మన వాళ్ళని తండే దమ్ము ఈ సిటీలో ఎవరికి ఉంది? ఒకవేళ ఎవరైనా ముందుకొస్తే వాడి నామరూపాలు లేకుండా ఎక్కి పాడేస్తాం. బేస్ గజేంద్ర, బాగా చెప్పావు. నమస్తే బాబా. ఏరా మహేంద్ర, వెళ్ళిన పని ఏమైంది? క్షమించండి బాబా, మీరు చెప్పినట్టు మన చీకటి గృహం నుండి సరుకు వాడిలోకి చేర్పించాం. తిప్పెక్కించేసరికి ఎవడో కళ్యాణ్ అంట మెరుగుతో బేకర్ తుఫాన్లో ఎవరా కళ్యాణ్? వాడేమైనా పాత కేడియా, కొత్త రౌడీయా? వాడి కేడీ కాదు, రౌడీ కాదు. ఈ మధ్యనే ఈ సిటీకి వచ్చిన కొత్త సర్కిల్ ఇన్స్పెక్టర్లా ఉన్నాడు. డేవిడ్, పందికొక్కుల్లో 10 మంది పేరు మోసిన గుండాలు వెళ్ళి ఒక్కడి చేతిలో చిత్తకి వస్తారా? మేము కూడా ప్రాణాలు తగ్గించి పోరాడం బాబా. వాడి ఉక్కు మొక్కలాంటి టిక్స్ ముందు మా ఎత్తులో సిద్ధుగా తప్పలేదు. సిద్ధు చేయడానికి వాడు ఏమైనా శోభంగా ఒక చిట్టానిక ఒక ఫోన్ కిస్కా కొట్టాలన్నాడు, కొడితే పారిపోయి వచ్చే మనకి సిగ్గులేదట్రా? ఈ మాఫియా కింగ్ రుద్దుడు అనుచరులుగా చెప్పుకోవడానికి మీకు అవమానంగా లేదట్రా? బాబా, వాడి అంతు చూస్తా. 10 కోట్ల రూపాయల సరుకు ప్రభుత్వం పాలు చేశారు. సరుకు వాడి చేతికి అందలేదు బాబా. ఆ కళ్యాణ్ గారి సమయంలో మన సారా పేపర్లన్నీ నీటిలోకి జారిపోయాయి, అఘోరించారు. మరి మిగిలిన మన వాళ్ళంతా వాళ్ళకి దొరికిపోయినట్టేనా? లేదు బాబా, ఎక్కడ వాళ్ళు అక్కడే నీటిలోకి దూకి పారిపోయారు. ఏడ్చారు అంటే మనల్ని గుర్తుపట్టిన వాడు మనల్ని వెంటాడుతాడేమో నీడలా. ఇప్పుడే వెళ్ళి అడుగు చేస్తా. వాడి ముందంతో మ్యాజిక్ చేస్తా. వెళ్ళడానికి పొలిమేరలో పాతి పెడతా. గజేంద్ర, వాడిని మామూలుగా చెప్పకూడదురా. ఆ చావుతో ఈ పోలీస్ వ్యవస్థకే గొగ్గులు పుట్టించాలి. ఈ సిటీకి ఇక నుంచి ఎవడైనా కొత్తగా ఎస్ఐగా రావాలనుకుంటే ఆ సంఘటన తలుచుకుని గుండె నష్టానికి 1000 రెట్లు ప్రతిఫలం అనిపించేలా వాడిని ముక్కలుగా నరికి ఎడాలో నాకేమైంది బాబా? వాడి శరీరాన్ని నా కత్తితో ఖండాలుగా చీల్చి వాడి గొప్పలతో వడ్డీతో సహా నేనే తీరుస్తాను. ఈ రుద్రుడితో శత్రుత్వం ఎంత రౌద్రంగా ఉంటుందో వచ్చే జన్మదాకా గుర్తుండిపోయేలా చేయాలి. ఈ రోజే మనం వాడి చావుకు ముహూర్తం పెట్టించాలి. ఇక నుంచి మనమంతా ఆనందంగా ఉండాలి. ఈ ఆనంద సమయంలో మనందరికీ నిశాకు తగ్గ ఖుషి ఉండాలి. ఎంజాయ్ చేయండి గజేంద్ర, మహేంద్ర. బిజిలీ, కమాన్ బిజిలీ, ఈ ఆటపాటలతో మమ్మల్ని ఆనందం చేయి. పరవశించేలా పాడు.
దించు సిక్కు మర్చాడు చాడు దించు సిక్కు పిలిసినోడు చాడు దించు సిక్కు పిలవనోడు చాడు దించు సిక్కు మావోడు చాడు నీవోడు చాడు మనవోడు చాడు దించు సిక్కు ఇళ్ళ సపోటో ఆల్బమ్ లో అంటించు మరి నాతో దిగిన బొమ్మని నాతో లోకల్లో దాచించు ఈ కిసుక్కులు బయటికి వచ్చాయో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో పక్కన నిలబడి ఫోటో తీసుకో భుజాలు గాని రాసుకుంటే దెబ్బలు పడతాయిరో సిక్కే దెబ్బలు పడతాయిరో సర్లే భుజం పైన చెయ్యేసి తీసుకో చేతులు తిన్నక ఉండకపోతే దెబ్బలు పడతాయిరో సిక్కే దెబ్బలు పడతాయిరో సిక్కే సింగల్ ఫోటో పడలేదు రంగుల ఫోటో పడలేదు గ్రూప్ ఫోటో తీసుకుంటాం తప్పేమీ లేదు కానీ పబ్లిక్ లో నా ఫోటో పెట్టి పచ్చి పచ్చి కమెంట్స్ చేశారు దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో పోసైనా ఫోటో తీసుకో ఎక్స్పోజింగ్ లా ఉన్నదంటే దెబ్బలు పడతాయిరో సిక్కే దెబ్బలు పడతాయిరో సిక్కే యాంగిల్ ఏదైనా ఫోటో తీసుకో బ్యాడ్ యాంగిల్ లో చూసావంటే దెబ్బలు పడతాయిరో సిక్కే దెబ్బలు పడతాయిరో సిక్కే తీసిన ఫోటో రాసుకో తీరబడిగా చూసుకో కళ్ళకు పండుగ చేసుకో కాదనేది లేదు కానీ కేసులు మార్పింగ్ చేసి పిచ్చి పిచ్చి వేషాలేశారు దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో